నీ జీవితములో ఏది సాధించలేకపోయాను అని దేనిలోనూ ముందుకు సాగలేకపోతున్నాను అని బాధపడుతున్నావా? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనికి సమస్తము సాధ్యమే. నీవు పూర్తిగా దేవుని మీద ఆనుకొని ఆయన్ని ఆశ్రయిస్తే నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు ఎక్కిస్తాడు. ఇప్పుడే నీ చేతిని ఆయనకు అప్పగించు. దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆమెన్. నా కుమారుడా, మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు, శాంతగుణము గలవాడు, వివేకము గలవాడు. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండినేడల జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. కనుక ఈ లాగున ఉండవలేనని నేను ఆశపడుచున్నాను. ప్రియులారా, నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. నేను ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని గ్రహించి శోధలను బట్టి భయపడక నా ప్రత్యక్షత కొరకు ఎదురుచూడుడి.